ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 39,486 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి ఆమోదించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ, అనకాపల్లి జిల్లాలో డేటా సెంటర్ల కోసం అదాని ఇన్ఫ్రా రైడ్ అండ్ సేల్ డీడ్ కు ఆమోదం తెలిపింది. ఇక 1800 కోట్లతో సీ కేబుల్ హబ్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించబోతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పీక్యూ స్టేషన్ కు ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ R&D ఎక్సలెన్స్ కోసం 2.5 ఎకరాల భూమి కేటాయించింది ఏపీ కేబినెట్. కూటమి ప్రభుత్వం వచ్చాక 22 నెలల్లో 260 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పార్థసారథి. 260 ప్రాజెక్టుల ద్వారా 9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.62 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయగల సత్తా కూటమి ప్రభుత్వానికే ఉందన్నారు. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి, దాంట్లో భాగంగా ఈరోజు 39,436 కోట్ల 84 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ సజావుగా అమలు జరగడానికి మెసెస్ అదాని ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, మెసెస్ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ యొక్క ఆధారిత నోటిఫైడ్ పార్ట్నర్ సమర్పించిన అభ్యర్థనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో 18 కోట్ల పెట్టుబడితో నిర్మించిన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపన కోసం సీటెక్ డేటా లిమిటెడ్కు 40 సెంట్లు భూమి కేటాయింపునకు ఎస్ఐపిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వ్యాలిడేషన్ హబ్ స్థాపన కోసం పీక్యూ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రాజెక్ట్ ఆమోదం